బిగ్ బాస్ చూస్తున్నారా? ఏంటి ఎవరు గెలవబోతున్నారు మరి? నిఖిలేనా? నిఖిల్ గట్టి పోటీ ఇచ్చేది ఎవరంటే ఏం చెప్తారు? నబిలా. ఇంకా ఎవరికో గట్టిగా పోటీ ఇస్తున్నారు? ప్రేరణ, రోహిణి. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది అయితే? విష్ణుప్రియ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోద్దా? నిఖిల్ ఎందుకు అంటున్నారు? నిఖిల్ కన్ఫర్మ్ అయిపోయిందా అంటే ఇంకా ఎవరు లేరు కదా, బాగా ఆడుతున్నాడు స్టార్టింగ్ నుంచి. అవునా? అంటే నిఖిల్ తప్ప ఇంకెవరు గెలిచే అవకాశం లేదా? నబిల్ గెలిచే ఛాన్స్ ఉందా కొంచెం? అంటే టాప్ 3 అంటే ఎవరు చెప్తారు? టాప్ 3 3 పేర్లు చెప్పమంటే నబిల్, నిఖిల్, రోహిణి కానీ ప్రేరణ కానీ. రోహిణి గారు వాళ్ళు ఒక లేడీస్ని పెట్టారు మొత్తానికి అయితే మీరు. ప్రేరణ బాడుతుందా? ప్రేరణ బాడుతుందా? లేడీస్లో గెలిచే ఛాన్స్ ఎంత శాతం ఉందనుకోవచ్చు అయితే? ప్రేరణకి ఛాన్స్ ఉందా కొంచెం? ఓకే అండి, థ్యాంక్ యూ. బిగ్ బాస్ చూస్తున్నారా? ఏంటి షో ఎలా ఉంది? అంటే ఈ చివరి రోజులు అయిపోయినాయి కదా, లాస్ట్ రేస్గా ఇంకా ఇంట్రెస్టింగ్గా తయారైందా లేదా? అయిందా? ఏంటి టాప్ కంటెస్టెంట్లు అంటే ఎవరి పేర్లు చెప్తారు? నిఖిల్నా? విన్నర్ నిఖిలేనా? ఇంకా నిఖిల్కి గట్టి పోటీ ఇస్తుంది ఎవరంటే ఏం చెప్తారు? గట్టి పోటీ అంటే నబిల్ ఇస్తున్నాడా? ఇంకా లేడీస్లో రోహిణి ఇస్తున్నారా? అంటే టాప్ 3 టాప్ 5 అంటే ఎవరి పేర్లు చెప్తారు? ఒక టాప్ 5 పేర్లు చెప్పండి. అంటే నిఖిల్, అవినాష్, నబిల్, రోహిణి, గౌతమ్. అవునా? ఓకే, టాప్ 3 ఎవరో చెప్పండి. టాప్ 3 అంటే నిఖిల్, నబిల్, అవినాష్. విన్నర్ అయితే నిఖిల్ కన్ఫర్మ్. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. ఒకనే అడుగుతాను. బిగ్ బాస్ షో ఎలా ఉందండి? అసలు ఇంట్రెస్టింగ్గా ఉందా? అవునా? టాప్ ఎవరిలో టాప్లో ఉన్నారండి యాక్చువల్ ప్రస్తుతానికి? నిఖిల్, రోహిణి, ప్రేరణ. నిఖిల్ తర్వాత ప్రేరణ, తర్వాత రోహిణి, అవినాష్ పర్వాలేదు, గౌతమ్. టాప్ 3 అంటే ఎవరు చెప్తారు? రోహిణియా? అంటే గెలిచే ఛాన్స్ ఎక్కువ ఎవరికి ఉన్నది? నిఖిలేనా? ఫస్ట్ నుంచి చూస్తున్నాం నిఖిలే. వాడి క్యారెక్టర్ కానీ బిహేవియర్ కానీ అంతా అసలు చాలా బాగుంటుంది. నిఖిలే గెలవాలి, నిఖిలే గెలుస్తాడు కూడా. నిఖిల్లో అంత గొప్పతనం అంటే ఏమంటారు? అంటే గేమ్ ఇదా స్ట్రాటజీసా ఏంటి? మాట్లాడండి. గేమ్ అది కూడా ఫిజికల్ గా కూడా బాగా ఆడతాడు. తనకు వల్ల అయినంత వరకు ఆడతాడు. దెబ్బ తగిలినా కూడా పాపం పోరాడతాడు. ఇంకోటి ఏంటంటే గబుక్కు నోరుజాడు అందం. తనన్న మాట పడి దాని గురించి బాధపడతాడు కానీ గబుక్కుని తన అండం ముందు తన దగ్గర చాలా వరకు ఉంది. ఒక విన్నర్కి ఉండాల్సిన క్వాలిటీలన్నీ నిఖిల్లో ఉన్నాయి. సో అందుకనే ఫస్ట్ నుంచి బాగా కొట్టుకుని వస్తున్నాడు. అవును. సో నిఖిల్ అయితే కన్ఫర్మ్ విన్నర్ ఆయన. నిఖిలే అవ్వాలని కోరుకుంటున్నాం, నిఖిలే అవుతాడని నమ్ముతున్నాం. మీరు ఓటింగ్ నిఖిల్గానే చేస్తున్నారా? నిఖిల్గానా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, బిగ్ బాస్ ఈ వీక్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఏంటి ఏమన్నా మారినాయి? విన్నింగ్ ఛాన్స్ ఏమన్నా మారిందా? గౌతమ్ లేకుంటే నిఖిల్ గెలుస్తానని అనుకుంటున్నాను. లేకుంటే అవినాష్ కూడా గెలవచ్చు అలా అనిపిస్తుంది. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కళ్ళు గెలవాలని కోరుతున్నాను. అంటే మొన్న నిఖిల్కి గౌతమ్కి కొంచెం ఫైట్ అయిందంట, అదన్నా మీకు తెలిసింది? చూసారా? నేను చూడలేదా? నార్మల్గా అయితే వాళ్ళిద్దరిలో ఒకళ్ళు గెలుస్తారని అనుకుంటున్నాను. అవునా? ఇంకా లేడీస్లో ఎవరు గట్టిగా పోటీ ఇస్తున్నారంటే ఎవరు చెప్పారు? ప్రేరణ. ఇంకా విష్ణుప్రియ ఛాన్సే లేదా అసలు? ఛాన్సే లేదా? అండ్ గేమ్ ఎలా నడుస్తుంది? ఫైనల్ స్టేజ్కి వచ్చింది కదా, ఏమన్నా ఇంట్రెస్టింగ్గా మారిందా? ఏం మారలేదు. ప్రేరణ, నబీల్, గౌతమ్, నిఖిల్, అవినాష్ వీళ్ళందరూ టాప్ 5గా వస్తారని అనుకుంటున్నాను. టాప్ 3 అంటే ఎవరి పేర్లు చెప్తారు? టాప్ 3 అయితే అవినాష్, నిఖిల్, గౌతమ్ వీళ్ళ ముగ్గురులో ఒక్కళ్ళు గెలుస్తారని అనుకుంటున్నాను. పుష్ప సినిమాకి చూసారా? వెళ్ళారా? ఇంకా వెళ్ళలేదా? ఎప్పుడు వెళ్తున్నారు సినిమాకి? వెళ్తా తొందరలో. అవునా? ఏంటి ఎలా అనిపించింది? టాక్ విన్నారా? పుష్ప పాజిటివ్ వచ్చిందా నెగిటివ్? పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఉందా? మంచి హిట్ కొడుతుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ కొట్టేసింది. రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతుంది కదా? బ్రేక్ అవుతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.